గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, మరి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు. సో ఈ దేశ పౌరుడిగా నేను ఒక సలహా చెప్పదలుచుకుంటున్నాను. మనకి సిలిండర్ ఈ మధ్యన అనుకోకుండా కొంచెం జనాలు కొంత ఇబ్బంది పడ్డారు. అంటే మరి అంత ఏమీ ఇబ్బంది లేదు. సో ఇది మోవ్ దగ్గర ప్రాంతం. నా సొంత ఊరు కోసవాడపాలెం గ్రామ దత్తత తీసుకుని 2015లో. సో నా పేరు అందరికీ తెలియదు ఏం లేదు. సో నా సలహా ఏంటంటే, యాజ్ ఏ అడ్వైజర్ ఆర్ కన్సల్టెంట్, రకరకాల కంపెనీలో పనిచేశాను కాబట్టి, సో వీలైతే కాస్ట్ ఫ్యాక్టర్ చూడాలి. ఎందుకంటే ప్రాజెక్టులో కాస్ట్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఊరు అనేది ఏముంటుందంటే జనాభా ఎక్కువ ఉంటారు. ఊర్లో చాలా దూరంగా ఇల్లు ఉంటాయి. ఈ కోర్టుకి చాలా దగ్గర, ఈ ప్రాంతం నుంచి కోర్టుకి చాలా దగ్గర. సో వీలైతే ఈ ప్రాంతానికి అంటే నేను మెగా గ్యాస్ చూశాను. అంటే ఊనే జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ పేరు చెప్తున్నాను. సో వీలైతే ఆఫ్టర్ డూయింగ్ ఫీజిబిలిటీ స్టడీ, గ్యాస్ పైప్ లైన్ ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వటానికి వీలు పడుతుందా? గ్యాస్ పైప్ లైన్ ఈ కొడూరు దగ్గర అవుతుంది కాబట్టి ఈ ప్రాంతానికి గ్యాస్ పైప్ లైన్ ఫీజిబిలిటీ స్టడీ చేసి వీలు పడుతుందా లేదా అది అధికారులకి చెప్పండి. సో నిర్ణయం తీసుకుంటే మరి ఈ ప్రజలకి గ్యాస్ పైప్ లైన్ ఫీజిబిలిటీ స్టడీ అఫ్కోర్స్ కాస్ట్ ఫ్యాక్టర్ని చూస్తారు. ఒక ప్రాజెక్టులో చేసేటప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే అంటే హైదరాబాద్ అంటే మన విశాఖపట్నం కానీ, సో ఒకే అపార్ట్మెంట్లో ఒక ఊరంతా 2 అపార్ట్మెంట్లు ఊరంతా ఉంటారు. సో ప్లీజ్ డూ ఇట్. లెట్ the subject matter expert do the analysis and come out with a solution whether it's feasible or not. Thank you very much.